ట్రంప్ది. ఎందుకంటే ఎగ్జిట్ ఎక్కడ? మీరు యుద్ధాలు దూచుకున్నాం. మేము చెప్పాం, మోదీ గారి గురించి ఎప్పుడు మాట్లాడుతుంటాం, సింధూర్ గురించి చాలాసార్లు మాట్లాడాం మనం. ఎగ్జిట్ ఉండాలి. 4 days ఖతం చేసి బయటకు వచ్చేసారు, అయిపోయింది. లేదు మా సమయం ఇంకొక 50 రోజులు కొట్టుకుంటామంటే అప్పుడు ఇదేమన్నా కసోటి జిందగీ సీరియల్ ఏళ్ల తరబడి నడపడానికి. ఇది ప్రాబ్లం. మీరు ఎక్కడో ఒక చోట్ల దీన్ని ఆపాలి. ఇప్పుడు ఏమంటున్నారు, మేము యురేనియం అక్కడి నుంచి బయటికి తీసుకొస్తాం. ఎట్లా తీసుకొస్తారండి? మేము గ్రౌండ్ ఫోర్స్ని పంపిస్తాం. ఇదేదో హాలీవుడ్ సినిమా లాగా, ఓకే, ర్యాంబో లాగానో టాప్ గన్ లాగానో ఏదో ఒక పెద్ద మిలిటరీ మూవీ లాగా చేస్తారు. అక్కడి టెరైన్స్ అక్కడ వాళ్ళకే అర్థం కావు సార్, వీళ్ళు బయట నుంచి వెళ్ళిన వీళ్ళకేం అర్థం అవుతాయి. మీరు ఇస్ఫహాన్కి వెళ్తే అక్కడ ఉందంటున్నారు, 200 కిలోలు ఉందంటున్నారు. 200 కిలోల యురేనియం అక్కడ ఉందన్నారు. ఈ 200 కిలోల యురేనియం మీరు ఎట్లా తీసుకొస్తారు బయటికి? మేము స్పెషల్ ఫోర్సెస్ని వాడతామంటున్నారు. ఆ స్పెషల్ ఫోర్స్ కాదు, బుర్ర వాడాలి. లేదు, అక్కడ ఏదో పొట్లం కట్టి పెట్టారు కదా, మిర్చి బజ్జి పెట్టినట్లు కాదు కదా అది తీసుకెళ్ళడానికి. అక్కడ వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్గా ఎక్కడో లోతులో పెట్టుంటారు. మీకు ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా కానీ దాన్ని బయట తీసుకొచ్చేదాకా వాళ్ళు అక్కడ నిలబడి తమాషా చూడరు. వాళ్ళు 2 మిసైల్ కొడతారు, వాళ్ళు నీ వైపే. లోపల ఉన్నవారు పోతారు, వాళ్ళు కూడా పోతారు, అందరు పోతారు ఒకటేసారి. వాళ్ళు రెడీగా ఉన్నారు, మేము పోయినా పర్లేదు అనే దాన్ని. నా కొండ మొత్తం కింద పడిపోతుంది ఆ ఎక్స్ప్లోజన్లో. వాట్ ఆర్ యూ ప్లాన్ టు అచీవ్? ఇది ఒక ఎండ్ గేమ్.